రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా పింఛన్ల పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహిస్తుందని రాజానగరం ఎమ్మెల్యే బత్తుల బలరామకృష్ణ అన్నారు. మంగళవారం నియోజకవర్గంలో 63 మంది బెడ్డెడ్ పేషెంట్లకు ఎన్నికల ముందు ఇచ్చిన హామీ మేరకు ఒక్కొక్కరికి 15,000 రూపాయల చొప్పున మంజూరైన పింఛన్ల సొమ్మును లబ్ధిదారులకు అందజేశారు. రాజమహేంద్రవరం అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ చైర్మన్ బొడ్డు వెంకటరమణ చౌదరితో కలిసి అందరూ అందజేశారు. పింఛన్ల పంపిణీలో భాగంగా కోరుకొండ మండలంలో పశ్చిమగోనగూడెం గ్రామానికి చేరుకున్న ఎమ్మెల్యే బత్తుల బలరామకృష్ణ, రుడా చైర్మన్ బొడ్డు వెంకటరమణ చౌదరిలకు స్థానిక ఎన్జీఏ నాయకులు ఘనంగా స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు. 4,000 రూపాయల పెన్షన్ అంటే గతంలో 3,000 ఉండేదో, తర్వాత ఈ ప్రభుత్వం మన ప్రభుత్వం వచ్చిన తర్వాత 4,000 చేసాము. దాన్ని బెడ్డెడ్ పేషెంట్లు అందరూ కూడా 15,000 రూపాయలు చేసి ఈ యొక్క నియోజకవర్గంలో అన్ని చోట్ల ఇస్తున్నాం. 8 నెలల కాలపాటు భర్తలను ఎవరైతే కోల్పోయారో ఆ యొక్క భర్తలకు సంబంధించిన పెన్షన్ని భార్యకి ఇవ్వాల్సి ఉంది, ఆ పెన్షన్లు కూడా ఇవ్వలేదు. అలాంటివి కొన్ని ఫైండ్ అవుట్ చేసి అవన్నీ కూడా ఈరోజు పెన్షన్లు ఇస్తున్నాము. దాదాపు 4,800 చిల్లర పెన్షన్ని ఈరోజు ఆ స్పౌస్ పెన్షన్గా కూడా ఇస్తున్నాము. ఇది మంచి ప్రభుత్వం అని చెప్పడానికి ఎందుకంటే నిదర్శనం అక్కర్లేదు అని చెప్పి సందర్భం తెలియజేస్తున్నాం. ఎందుకంటే ఈ యొక్క మంచాన్ని పడి ఉన్న వాళ్ళ గురించి ఎవరు ఆలోచించరు. వాళ్ళు మళ్ళీ ఎలక్షన్కి ఓటేస్తారో కూడా లేదు తెలియదు కొంతమంది అయితే. అలాంటివన్నీ కూడా కాదు, మనకు ఓటు కాదు ముఖ్యం. పేదలు ఎవరైతే బాధపడుతున్నారో, ఎవరు కష్టపడుతున్నారో, ఎవరు ఇబ్బందులు పడుతున్నారో, ఎవరు ప్రత్యేకంగా బతికొండగా నరకాన్ని చూస్తున్నారో వాళ్ళ పాలిట ఒక కల్ప వృక్షంలా ఉండాలి, వాళ్ళందరికీ కూడా చేదోడు వాదోడుగా ఉండాలి అని ఒక గట్టి సంకల్పంతో మన ముఖ్యమంత్రి వర్యులు చేస్తున్నటువంటి ఈ యొక్క ప్రయత్నం. సంవత్సర శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఈ రోజున అంటే 31వ తారీఖు 1వ తారీఖు సెలవు కాబట్టి ఒకరోజు ముందే పెన్షన్ పంచాలనే ఉద్దేశంతో, అంటే ఇది మంచి ప్రభుత్వం అనే దానికి నిదర్శనంగా ఒక పక్కన ప్రజా సంక్షేమం, మరో పక్కన అభివృద్ధి సాధించాలనే దిశగా ఏ విధంగా అయితే ఇక్కడ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు చంద్రబాబు నాయుడు గారు, అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారు మమ్మల్ని ఆదేశించి ప్రజల